ప్రెస్ రిలీజు ప్రెస్ మీడియా అని పిలవటం కారణం ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ మాడ్యూల్ మాది రామేయపట్నంలో 31 మార్చిన కమిషన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ది బిగినింగ్. మన సోలార్ ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్లాంట్కి ఇది బిగినింగ్. దీంతో మన ఉద్దేశం ఏమంటే దేశం మొత్తంలో ఏదైతే మన కోల్ కానీ ఆయిల్ గ్యాస్లో రన్ చేస్తున్న ప్లాంట్లతో పవర్ వచ్చేది మనం రెన్యూవల్ ఎనర్జీతో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీనిలో మాదో ఒక చిన్న ప్రయత్నం, మాదో ఒక అటెంప్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి వీఆర్ డూయింగ్ ఇట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ పిఎల్ఐ స్కీమ్ ప్రకారం ఏమంటే we want to make all the modules integrated modules అంటే ఎంటైర్ వాల్యూ చైన్ వస్తుంది దానిలో, నాట్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ కంట్రీస్, బట్ అన్ని మనము ఆత్మనిర్భర్ స్కీమ్ ప్రకారం మన ఇండియాలో మాత్రమే అన్ని ఐటమ్లు మనం ఇండియాలో చేసుకుందాం అనే ఉద్దేశంతో దీనిలో భాగంగా ఫస్ట్ ఫేజ్గా మనము ఫస్ట్ లైన్ ఆఫ్ మాడ్యూల్ తయారు చేస్తున్నాం. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనము వర్క్ ఉంది, టాప్కాన్ ఉంది, హెచ్జేటీ, ఈ మూడింటికి మన లైన్ సూట్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే వర్క్, టాప్కాన్, హెచ్జేటీ అంటే దిస్ ఈస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద మాడ్యూల్. మన మాడ్యూల్ ఎంత ఎఫిషియెంట్ ఉంటే అంత తక్కువ ల్యాండ్ మనకి రాను తగ్గిపోతుంది. అందుకని ఎఫిషియన్సీ ముందు 14% ఉండేది, ఇవాళ 21, 22, 23కి వచ్చాము. 27కి వెళ్దామనే నమ్మకం కూడా ఉంది. ప్రపంచం మొత్తంలో ఈ పని జరుగుతుంది ప్రస్తుతం, టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది మాడ్యూల్. సో ఈ ఉద్దేశంతో మనం మిషనరీ, ప్లాంట్, రిక్రూట్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. 31 మార్చి కల్లా ఒక లైన్ మనం కమిషనింగ్ చేద్దాం, 500 మెగావాట్. ఫస్ట్ ఫేజ్ల ప్రకారము ఏదైతే ఇరెడాఫ్ లోడ్ చేసిందో దాని ప్రకారము 4 గిగావాట్ లైన్ మనం తయారు చేయాలి, ఎంటైర్ వాల్యూ చైన్. దీనిలో మనం 500 మెగావాట్స్